గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మ ఎక్కువ ప్రార్థనకి వెళ్తుండేది, మందిరానికి వెళ్తున్నప్పుడు అట్లా మా అమ్మ ప్రార్థన చేయంగా నేను మారుమనిషి పొంది రక్షించబడి అవన్నీ వదిలేసేసాను. అట్లా నన్ను కూడా మా అమ్మగారు బాగా చూస్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు అమ్మ లేని లోటు ఒకటే, నాకు ఆర్థిక ఇబ్బంది ఏంటంటే మా అమ్మగారు లేరు కాబట్టి అప్పుడప్పుడు ఏడుస్తూ కూర్చుంటా. అండ్ వేరే ఇంటర్వ్యూస్లో కూడా నేను ఒకటి చూశాను, మీరు చెప్పడమో లేకపోతే అది ఎందుకు తెలియదు కానీ సార్, అన్నయ్య కూడా విషయం పెట్టాలని ప్రయత్నించాడు అని చెప్పేసి, ఇది అంటే ఎంతవరకు నిజం అసలు? నిజం అంటే మిగతా అన్న వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటివన్నీ. మిగతా అన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎనుములు ఉన్నాయి కదా, మాకు ఎనుములు బాగున్నాయి. నేను చీర కట్టుకోవడం, ఖరీదని చీరే కట్టుకుంటా, బంగారు కట్టుకుంటా. ఇప్పుడు నువ్వు అన్నగా ఉన్నావు అనుకో, ఇంకా నేను డబ్బులు పెట్టుకుంటా నేను అంతే. నాకు అది అలవాటు. ఇంకా ఎంత డబ్బు ఉన్నా కానీ అట్లా అట్లా పిచ్చి 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 చేసే అలవాట్లు చాలా చేశా. తర్వాత నేను అట్లా జీవిస్తూ వచ్చా. ఇప్పుడు దైవీకంగా ఒకరి జీవితంలో నష్టం చేయకుండా నా వరకు నేను నా ఆస్తిని కాపాడుకొని, నా శరీరాన్ని కాపాడుకొని, ఇప్పుడు నా వయసు ఎంత ఉంటుంది చెప్పండి? ఒక 60 సంవత్సరాలు. 63. ఓకే. షుగర్ లేదు, బీపీ లేదు. మరి ఈ విషయం చెప్పలేదు మీరు, విషయం గురించి. అది ఇష్టం అంటే ఎందుకు ఇట్లా పోతున్నాడు అంటే, నేను ఇంకా ఉదయం లేస్తాను ఉండను, మా కమిటీ వాళ్ళకి వెళ్తా. అప్పుడు మా అమ్మతో అన్నాడు, ఏమని, ఏమా పాలల్లో విషం వేసి, మనకు ఎనుములు ఉన్నాయి కదా, మాకు లీటర్లు పాలు వస్తుంటాయి, పాలు లాగే అలవాటు నాకు. అప్పుడు అన్నారు అన్న వాళ్ళందరూ అన్నారు, ఏమన్నారంటే, ఏమా నువ్వు పెద్ద సింగర్వి, అన్నయ్య యాక్టర్, మరి మాకు అవమానం కదా, నువ్వు పెద్ద సింగర్, చాలా అవమానకరంగా ఉంటుంది మాకు, ఎందుకైనా మంచిదిలే, కొద్ది రోజులు ఏడ్చి మౌనంగా ఉన్న, పాలల్లో విషయమే చంపేసి అన్నమాట అన్నాడు. అది నేను విన్నా. ఓకే. విని ఇంకా తర్వాత నేను బొంబాయి పోయి వచ్చి వచ్చిన తర్వాత నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడే నేను స్ట్రాంగ్గా ఉన్నా. నేనే అంటే అప్పుడేంటంటే, ఇప్పుడు నా వాచ్ ఇది ₹1,00,000. ఓకే. నా నగలు మా మమ్మీ గారు సంపాదించిన నగలన్నీ నా దగ్గర 3 కేజీల బంగారు నా దగ్గరే ఉంది. అప్పుడు పిచ్చి పిచ్చిగా బతికాను, అందుకే ₹1,00,00,000 నష్టం చేసుకున్నా. ఇప్పుడు చాలా మంది అంటారు ఇంటర్వ్యూలో కూడా, నేను ఒక అబ్బాయిని ప్రేమించి, వాస్తవమే, ఒక నపుంసకుడు అన్న తర్వాత, ఒక ఇజ్రా అన్న తర్వాత ఖచ్చితంగా ప్రేమించాలా, పాపం చేయాలా. కానీ నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత తెలియదు నాకు ఇంకా అలాంటివన్నీ. నా సర్వస్వం నా ఏంటంటే, ఒక మనిషిగా మనం పుట్టిన తర్వాత ఆ ఫీలింగ్స్ రావడం అనేది కూడా సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్స్ అనేది వస్తాయి. ఎవరండి నీతిమంతుడిగా ఉండే చెప్పండి, ఎవరున్నారు? నేను చాలా ఇష్టంగా బతుకున్నాను, ఎవరు కష్టం అండి, ఎవరు బతకగలుగుతారు? అంతే. ఇప్పుడు రాయలసీమలో కారం తింటాం, అన్నీ ఉంటాయి, ఈ అలవాట్లు లేని వాళ్ళు కదా. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, నేను చనిపోయేంత వరకు నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, యేసు ప్రభువుని ప్రేమించాను, ఆయన కోరిక బ్రతుకుతున్నా. ఆర్థిక ఇబ్బందులు అంటే ఏం లేవు, ఎక్కడికి వెళ్ళినా కారు ఉంది, బంగారు ఉంది. మా అమ్మగారి ఆస్తి అంతా కొడుకులకి అందరికి బాగా. ఇది ఎప్పుడైపోయింది సార్ సమానంగా పంచడం? ఇదంతా అమ్మగారు పోయిన తర్వాత? లేదు, అమ్మగారు పోయిన తర్వాతనే జరిగింది. పోయిన తర్వాత జరిగినది. ఓకే. బెంగళూరులో కూడా ఇంకొక ఇల్లు ఉంది. అంటే బెంగళూరులో ఎందుకు ఇచ్చారు ఇల్లు అంటే, ఒక తెలుగు ఆమె ఉండి కన్నడలో అంత పర్ఫెక్ట్గా రాజ్కుమార్తో పాడింది, తర్వాత హిందీలో లతా మంగేష్కర్ గారితో పాడింది, తర్వాత ఏఎం రాజన్ గాయకుడు ఉండేవాడు, జిక్కి హస్బెండ్, ఆయనతో పాడింది, సౌందర రాజన్తో పాడింది. కన్నడ తెలుగు ఆమె అండి, స్పష్టంగా కన్నడ అన్ని పాటలు పాడిందాం. అందుకే కన్నడ ప్రభుత్వం ఒక పెద్ద ఇల్లును పివి శ్రీనివాసరావు గారికి, అమ్మకి రాత్రిపూట రాసిచ్చారు. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే, ఇది నా కొడుకులకు అందరికీ అని చెప్పి బెంగళూరుది కూడా అర్థించింది. అట్లా అమ్మగారు నాకు బాగానే చూస్తూ వచ్చారు. కానీ ఇంకా ముందున్న జీవితం ఎట్లా ఉంటుంది అని నాకు తెలియదు, కానీ ఇప్పటికి మాత్రం చాలా ఉన్నా, ఎవరిని అక్కడకుండా
నగలన్నీ అలాగే వేసుకుంటా. కానీ బస్సులో ప్రయాణం మాత్రం చేయను. కారు ఉంది కాబట్టి కార్లో చేస్తారు. కార్లో వెళ్తాను, లేకపోతే విమానంలో వెళ్తాను. మరి ఏంటి చెన్నైలో ఉంటున్నారా ఎక్కువగా? హైదరాబాదేనా? చెన్నై కదా? చెన్నైలో ఉంటాను, బెంగళూరులో ఉంటాను. చెన్నైలో ఉన్న అమ్మగారి ఇల్లు అదేనా? అది అమ్మేసాం కదా. అమ్మేశారా? నేను ఇంకొక ఇల్లు తీసుకున్నాను, అక్కడ ఉంటా. అది బెంగళూరులో ఉంటా. ఎక్కువ ఇంకా మైదుకూరు అట్ట వెళ్తుంటా. హైదరాబాద్ అంటే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, ఏదో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడప్పుడు వస్తుంటా. అంటే ఉంటా, వస్తే శ్రీనగర్ కాలనీలో అప్పుడు అపార్ట్మెంట్ తీసుకున్న 30,000 పెట్టి తీసుకునేవాడిని. నాగార్జున గారితో పనిచేసేటప్పుడు కానీ ఆర్టిస్టులు అందరితో చేసాం, చాలు. ప్రభాస్తో చేసాం, పౌర్ణమి. అంటే మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారు, ఆయనే చాలా గ్రేట్ అండి. కానీ సార్ ఫైనల్ శివశంకర్ మాస్టర్ గారి చివరి రోజుల్లో ఏంటంటే అలా చిన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవడం అని, కానీ లేకపోతే అపార్ట్మెంట్లో పోవడానికి ఏంటండి, ఆయనకు ఆస్తి ఏం లేక కాదు, కోడల వల్ల కొద్దిగా నష్టపోయాడు. తర్వాత నేను మేఘమా మరొకెనో అనే పాటకి రాజమండ్రిలో షూటింగ్ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బంగారు నగలు వేసుకుంటాను, తర్వాత లిప్టిక్ పూసుకుంటా, ఐబ్రో చూసుకుంటా, వెంట్రుకలు పెట్టుకుంటా. అయితే ఎవరినైనా మేనేజర్ వస్తాడు, ఎవరినైనా డాక్టర్, డైరెక్టర్, ఎవరినైనా పలానా గురుగారు మరి నాకు ఇస్తావా, మరి అది 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 ఉంటేనే నేను స్టెప్ వేయగలుగుతానన్నా. డబ్బు ఎలాగిస్తారు నైనా, ఒకసారి నేను లెక్క ఎప్పుడు ఇస్తావా అన్నట్టు వరకు అర్థం కాదు, ఏడిపిస్తా. అలా కదా నాన్న, అలా ఒప్పుకోరు. సగం డబ్బు ఇటు తీసుకొచ్చి పెట్టు, సగం డబ్బు ఎయిర్పోర్ట్లో దిగుతాను, వచ్చిన తర్వాత మేకప్ వేసుకుంటాను, మరి తీర్థం ఉంటుంది కదా ఆ పుచ్చుకున్నదో అని మిగతా డబ్బు కూడా అక్కడ పెట్టు, అప్పుడే నీ స్టెప్ వేస్తా. ముందుగా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నేను ఎందుకు వేయాలి డాన్స్, ఎవరైనా డైరెక్టర్ అయినా చెప్పిన వాళ్ళు అంట. అందుని బట్టి ఇంకా నేను, మా గురువు గారు అలా చేసేవాడు కాదు. అలా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కూడా ఉన్నారు ఆయనకి, నేను పోను. ఇప్పుడు ఆల్రౌండర్ అనే సినిమాకి ముందుగానే డబ్బులు తీసుకున్నా, అందులో నేను నటించాను కూడా. అది పసుకల ఓని కట్టుకొని అందులో స్టెప్ వేస్తా, ముందుగా తీసుకుంటాను నేను అత్తర్ సాహెబ్ అనే పాటికి. అట్లా నేను ముందుగా దానికి నేను ముందుగానే తీసుకొని వేసుకున్నా. కానీ మా గురువు గారు అలా కాదు, సర్లేనండి తర్వాత ఇస్తారు కదా అంటాడు. అట్లా నష్టమైన దినాలు కూడా ఉన్నాయి. మరి ఈ తాగుడు అలవాటు అనేది కూడా ఎక్కువ ఉందా, లేకపోతే లిమిట్ లో ఉందా? లిమిట్ అని కాదండి, అంటే బానిస అయ్యేంత ఉందా ఏంటి సార్? తాగుతా, బాగానే తాగేవని, తాగినా పర్ఫెక్ట్గా స్టెప్ వేసేవాని. అంటే నువ్వు నా ఎదురు కనిపిస్తుండాలి కదా, చూస్తుంటా, స్టెప్ వేస్తుంటా, తాగుతూనే ఉంటా. అలాగా అంటే అలా చేస్తేనే అట్లుండేది. తాగుతా, తాగుడు అంటూ స్మోకింగ్ ఎప్పుడు కానీ తాగుడు అలవాటు మాత్రం చాలా బాగా తాగుతా. తాగితేనే ఎవరైనా తాగుతేనేనండి, తాగకపోతే ఇలాగ ఎందుకు వస్తుంది? ఫుల్గా తాగాలిగా, తాగాల, మనకు నచ్చినట్టు. ఇప్పుడు నచ్చినట్టు చీర కట్టుకోవాలి. అట్లా రాఘవేంద్ర గారు కూడా నగలు వేసుకుని వెళ్తేనే ఆయనకి ఇష్టం. ముందు నగలు వేసుకోవాలి, నగలు వేసుకుంటేనే ఇవాళ నాకు కష్టం. మీరు చేసిన ఫైనల్ లాస్ట్ చిత్రం ఏది సార్? రాను రాను చిన్నది. రాను రాను చిన్నది. ఓకే, నైస్ సార్. ఎందుకంటే ఇంతసేపు మాట్లాడాం అమ్మగారి గురించి, అందులో నటించాను కూడా. నటించారా మీరు కూడా? ఎన్ని సినిమాలు సార్ మీరు నటించింది? నటించింది ఒక 15 అట్లా ఉంటాయి, చేసింది ఎక్కువ. నటించింది రాను రాను చిన్నదనే పాటలో సుమన్ చెట్టి వచ్చి నా మీద పడతాడు, అది నేనే చేశా. ఓకే, జయం సినిమా, జయం సినిమాలో. ఓకే ఓకే, అట్లా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే ఓకే. అప్పుడు అంటే కొంతమందికి ఏంటంటే ఇజ్రాలంటే కొంతమందికి చిన్న చూపు, కొంతమంది ప్రేమించి, కొంతమంది మా ద్వారా
ఆశీర్వదించితేనే బాగుంటుంది అనే పెద్దలు చాలా మంది ఉన్నారు. నేను కానీ శివశంకర మాస్టర్ గారు కానీ మమ్మల్ని చూసి చాలా మందికి ఆ గర్వం ఆ ప్రేమ అనేది ఉంటుంది. అట్లా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఇప్పుడు నువ్వు అడిగేవి కదా అమ్మగారు లేని లోటు, అమ్మగారంటే బాగా ఏడుస్తూ వచ్చావని. నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, ఆడి డ్యాన్స్ మాస్టరే. ఇంకా పెళ్ళి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు లేరు. నరసింహ అని బెంగళూరులో ఉంటాడు అబ్బాయి. ఆ అబ్బాయి చూసుకుంటాడు నన్ను అన్ని. ఓకే. ఆ అబ్బాయి కూడా డాన్సరే, కానీ నన్ను ఒక తండ్రిగా చూసుకుంటాడు. అంటే ఆయనకి ఈ భావన అంటే తెలిసింది వానికి. మా మాస్టర్ ఇలాంటి వాడు ఇద్దరు అని తెలిసినా కానీ నన్ను బాగా ప్రేమిస్తూ వచ్చేవాడు. అట్లా అందరు బట్టి వాడు నన్ను బాగానే చూసుకుంటాడు. ఇప్పుడు కూడా తర్వాత అంటే ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మీ జనరేషన్ అంటే ఆయన డాన్స్ మాస్టర్ తర్వాత నన్ను చూసుకునేదంతా ఆ అబ్బాయి, అదే కొడుకులాగా. కొడుకులాగా. ఆయన పేరు నరసింహ. నరసింహ. వాళ్ళ తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు బాలు అని, వాడు కూడా నన్ను బాగానే చూసుకుంటాడు. ఓకే. అట్లా నైస్ సార్. ఏంటంటే ఇప్పటి వరకు